వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. మనకి చాలాసార్లు లోవర్ బ్యాక్ అంతా చాలా స్టిఫ్గా అనిపిస్తుంది. ఎప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాం. ఎక్కువ డ్రైవ్ చేసేవాళ్ళు లేకపోతే ఎప్పుడొకప్పుడు స్టిఫ్నెస్ అనేది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా అనుకుంటూ ఉంటాం కానీ దాన్ని స్ట్రెంథన్ చేసుకోవాలని ఆలోచించాం. యోగా ఆసనాల్లో నమస్కార త్రికోణాసనం అని ఉంది. మీరు ఈ ఆసనం కనుక ప్రాక్టీస్ చేస్తే లోయర్ బ్యాక్ మీకు ఆ స్టిఫ్నెస్ తగ్గడమే కాకుండా లోయర్ బ్యాక్ అంటే మీ టెయిల్ బోన్ నుంచి లంబార్ రీజన్ వరకు ఇది మీకు స్ట్రెయిన్ తగ్గిస్తుంది, అలాగే స్ట్రెంథన్ చేస్తుంది, ఆ స్టిఫ్నెస్ని తగ్గిస్తుంది, వెన్నెముక కింద స్మూత్గా అంటే మృదువుగా చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఆపోజిట్ డైరెక్షన్లో బెండ్ అవుతాం కాబట్టి మీ నడుమును కూడా ఇట్లా వడి తిప్పి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో రెండు తిప్పుతాం కాబట్టి మీ నడుము కూడా చాలా మంచిది, అలాగే పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఇంకొకటి లెగ్స్ పొజిషన్ కంప్లీట్గా ఓపెన్ చేసి పెడతాం కాబట్టి కాళ్ళకి చాలా మంచిది. తర్వాత మీ షోల్డర్స్కి, మీ నెక్కి, అలాగే మొత్తం మీ స్పైన్ అంతా కూడా ఇందులో ట్విస్ట్ అవుతుంది. ఆసనం స్టాండింగ్ అంటే నిలబడి చేసేటువంటి ఆసనం చక్కగా ట్విస్ట్ అవడమే కాకుండా నడుమునికి చిన్న చిన్న సమస్యలు అంటే మరీ ఎక్కువ నొప్పి ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయొద్దు. బట్ స్టిఫ్గా ఉంది, నా అప్పర్ పార్ట్ బాడీ, నా లోయర్ పార్ట్ చాలా స్టిఫ్గా అనిపిస్తుంది, ఎక్కడో కొంచెము నొప్పి అనిపిస్తుంది, అలాంటి వాళ్ళు ఈ ఆసనం చేయండి. మీ వెన్నెముక మృదువుగా మారుతుంది, అలాగే నెక్ మజిల్స్ అంటే సర్వైకల్ మజిల్స్, మీ థొరాసిక్ మజిల్స్, అలాగే మీ లంబార్ మజిల్స్, ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. ఇది వాకింగ్ చేస్తేనో, పరుగులు పెడితేనో, అదర్ ఎక్సర్సైజ్ చేస్తేనో ఇవి స్ట్రెంథన్ అవ్వవు, రిలాక్స్ అవ్వవు. ఈ ఆసనం మీరు చేస్తే మీ స్పైన్లో ఉన్న చిన్న చిన్న నర్వ్స్ అండ్ మజిల్స్, కండరాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా స్ట్రెంథన్ చేసుకుని మృదువుగా చేసుకోవచ్చు. ముందుగా మీ లెగ్స్ కొంచెం స్ట్రెచ్ చేయండి, కాళ్ళని మీకు కంఫర్టబుల్గా ఒకటే లైన్లో ఉండాలి, ఇటు ఇటు క్రాస్గా పెట్టకూడదు, లెగ్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను రైట్ ఫుట్ ఇట్లా స్ట్రైట్గా పెట్టుకున్నాను ఒక లైన్లో. ఇప్పుడు మన నేను లెఫ్ట్ అంటే ఎడమ పాదాన్ని ఎడమ వైపుకి తిప్పా, ఇట్లా స్ట్రైట్ చేసా. ఇప్పుడు మెల్లగా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 90 డిగ్రీస్ ఈ నీని 90 డిగ్రీస్ బెండ్ చేయాలి. ఇప్పుడు 90 డిగ్రీస్ బెండ్ చేసాం. ఇలా బెండ్ చేసేటప్పుడు మీ మోకాలు కాలి వేళ్ళని దాటి ముందుకు వెళ్ళకూడదు, లోపలికే ఉండాలి. సో ఇలా చేశారు, ఇది అడ్జస్ట్ చేసుకోండి. ఈ మీ రైట్ నీ నాది స్ట్రైట్గా ఉంది, నీ ఎక్కడ బెండ్ చేయలేదు, పాదం ఒకటే లైన్లో ఉంది. ఇప్పుడు నీ బెండ్ చేసి మెల్లగా ఆపోజిట్ హ్యాండ్ లెఫ్ట్ నీ బెండ్ చేశాను కాబట్టి రైట్ ఎల్బో మీరు టచ్ చేయాలి, నమస్కార ముద్రలో ఉండాలి. మ్యాక్సిమం ట్విస్ట్ చేయాలి, హోల్డ్ ఫ్యూ సెకండ్స్. రిలాక్స్. ఫస్ట్ రైట్ చేసాం, మళ్ళీ లెఫ్ట్ కూడా సేమ్ ఇదే విధంగా చేయాలి. నమస్కార త్రికోణాసనం. నమస్కార త్రికోణాసనం ఎక్సలెంట్ ఆసనం అండి. ఎందుకంటే మీ లోయర్ బ్యాక్ అంతా కూడా స్ట్రెంథన్ అయిపోతుంది, మీ స్పైన్ అంతా కంప్లీట్ ఇట్ ఆపోజిట్ డైరెక్షన్లో ట్విస్ట్ చేయాలి. ద సేమ్ టైం ఇది నీ 90 డిగ్రీస్ మెయింటైన్ చేయాలి, ఇది కంప్లీట్ నీ బెండ్ చేయకుండా మెయింటైన్ చేయాలి, అలాగే మీరు మీ షోల్డర్స్ కంప్లీట్ ట్విస్ట్ చేయాలి, అండ్ నెక్ అండ్ జాయిన్ చేయాలి. సో ఈ ఆసనం చేసినప్పుడు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. మీ స్పైన్, మీ బ్యాక్ అండ్ మీ అబ్డామిన్ మజిల్స్ అండ్ యువర్ చెస్ట్ మజిల్స్ అండ్ నెక్ మజిల్స్ ఇవన్నీ కూడా స్ట్రెంథన్ అవుతాయి. చేసిన తర్వాత రిలాక్స్డ్గా ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆసనం చేసేటప్పుడు హడావిడిగా ఫాస్ట్గా చేయకూడదు, స్టెప్ బై స్టెప్ చేయాలి. ఫస్ట్ లెగ్ స్ట్రెచ్ చేయాలి, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ రైట్ని ఏ చేస్తున్నారో రైట్ని కంప్లీట్ ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. లెఫ్ట్ ఫుట్ కరెక్ట్గా ఉందా ఈ పాదం అనేది చూసుకోవాలి. తర్వాత నీ బెండ్ చేయాలి, నీ 90 డిగ్రీస్ ఉందా లేదా అనేది చూసుకోవాలి.
తర్వాత మీరు ఈ మోచేయి పెట్టేటప్పుడు కూడా కంప్లీట్గా ఆనించాలి. అప్పుడు ట్విస్ట్ చేసి ఈ మెయింటైన్ చేయాలన్నమాట. ఇది మెయింటైన్ చేసేటప్పుడు మీకు ఈ నీ ఈ థై చూడండి 90 డిగ్రీస్ ఉంది. ఈ నీ అండ్ థై రెండు ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ వరకు మీరు వెళ్ళాలి. సో ఇది కరెక్ట్ అలైన్మెంట్ ఉండాలన్నమాట. బాడీ ఏదో ఇష్టం వచ్చినట్టు చేసేయడం కాదు, అవేర్నెస్ ఉండాలి. ఒక ఆసనం చేస్తున్నామంటే ఆసనం పొజిషన్ ఎలా ఉంది, మీ శ్వాస ఎలా ఉంది, మీ ఫోకస్ ఎలా ఉంది, ఈ మూడు కలవాలి. అంటే సింక్రనైజ్ కావాలి. మీ భంగిమ, మీ శ్వాస, మీ ధ్యాస, ఈ మూడు కనుక సింక్రనైజ్ అయితే పర్ఫెక్ట్ ఆసనం వస్తుంది. దాన్నే యోగా అని అంటారు. ఈ ఆసనం చేయడం వల్ల ఇట్స్ వెరీ రిలాక్స్డ్. అంటే చాలామంది పొద్దు నుంచి సాయంకాలం వరకు మనం వర్క్ చేసి వస్తాం కదా, ఏదో ఒక టైర్డ్నెస్ ఉంటుంది. 30 సెకండ్స్ ఇటువైపు 30 సెకండ్స్ ఇటువైపు హోల్డ్ చేసి ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. అలా ఒక 3-4 రౌండ్స్ చేయండి. చేసిన తర్వాత రిలాక్స్ అవ్వండి. అప్పుడు చూడండి మీ బాడీలో రిలాక్సేషన్ అంటే అర్థమవుతుంది. చాలామంది కంప్లైంట్ ఏంటంటే కాళ్ళు బాగా గుంజుతూ ఉంటాయండి. ఎక్కువసేపు నిలబడతాం కదా, అందుకని ఎక్కువసేపు కూర్చొని పని చేసుకునే వాళ్ళకి, ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా లెగ్స్ స్ట్రెంథనింగ్ ఉండదు. అలాగే మీ కోర్ మజిల్స్ అట్ ద సేమ్ టైం మీ హిప్స్ అండ్ యువర్ థైస్ అండ్ పెల్విస్ ఫ్లోర్, వీటన్నిటిని కూడా మనం స్ట్రెంగ్త్ చేసుకోవాలి అనుకుంటే, ముఖ్యంగా మన మోకాళ్ళు, మన కాళ్ళు, మన తొడ భాగము, అలాగే మన నడుము భాగము, ఇదంతా కూడా బలంగా చేసుకోవాలి అంటే ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తున్నారో, అలాగే ఎక్కువసేపు నిలబడి పనిచేస్తున్నారో వాళ్ళకి ఈ ఆసనం కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు లెగ్స్ స్ట్రెంథనింగ్ అవుతాయి, బ్యాలెన్సింగ్ బాగా వస్తుంది. సో యాక్చువల్లీ ఆసనం పేరు శుతుర్మురుగాసనం అంటారు. మురుగాసనం అంటే కోడి అంటాం. శుతుర్మురుగాసనము అని అంటే నిప్పు కోడి అని చెప్పి, ఆస్ట్రిచ్ పోజ్ అని అంటారన్నమాట. సో ఈ ఆసనం కొంచెం బ్యాలెన్స్ ఉండాలి. ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు, సివియర్ సయాటికా అండ్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం ప్రాక్టీస్ చేయొద్దు. లెగ్స్ రెండు కొంచెం దూరంగా పెట్టుకోండి, మీ షోల్డర్ కన్నా కొద్దిగా మీకు కంఫర్టబుల్గా పెట్టుకోండి, ఎందుకంటే బ్యాలెన్స్ కూడా చేయాలి. అలాగే మీ రెండు చేతులు కాళ్ళ లోపల నుంచి బయటికి తీసుకురావాలి కాబట్టి కొంచెం లెగ్స్ మీకు కంఫర్టబుల్ పొజిషన్ తీసుకోండి. తర్వాత మెల్లగా ఫస్ట్ ముందుకు వంగండి, కొంచెం మీ రెండు చేతులు కొంచెం నీస్ బెండ్ చేయండి. ఇట్లా ఈ రెండు మోకాళ్ళు బెండ్ చేసిన తర్వాత మీరు మీ చేతులు రెండు కింద ఆనించండి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీ రెండు చేతులు లోపల నుంచి, ఈ లోపల నుంచి తీసుకుని మీ హిప్స్ డౌన్ చేయండి. ఈ ఆసనం చూడడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుందండి, కానీ చేయడం మెల్లగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. మీరు ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మీ లోయర్ పార్ట్ మొత్తం కూడా స్ట్రెంథన్ అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆసనం చేయడం వల్ల మీ కళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే ఐస్ని మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తాం ఈ ఆసనంలో, తల పైకి తీసుకొచ్చి కళ్ళను కూడా స్ట్రెచ్ చేస్తాం కాబట్టి కళ్ళకి కూడా చాలా మంచిదండి. మీ లోయర్ అంటే మీ కాళ్ళు, మోకాళ్ళు, మీ పిరుదులు, అలాగే తొడలు భాగం స్ట్రెంత్ చేసుకోవాలి అని అంటే ఎక్కువసేపు కూర్చొని నిలబడి చేసేవాళ్ళు రెగ్యులర్గా ఈ ఆసనం ప్రాక్టీస్ చేయండి. ఒక 5 మినిట్స్ టైం పెట్టుకోండి ఈ ఆసనం. ఈ 5 మినిట్స్లో మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చాలామందికి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, యూట్రస్, ఓవరీస్ ఇష్యూస్, ఇవన్నీ కూడా చాలా చిన్న వయసులోనే ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్నారు. నేను మీకు సింపుల్ ముద్ర ఆసనం చూపిస్తాను. ఈ ఆసనం ప్రత్యేకత ఏంటంటే ఈ ఆసనంలోనే ముద్ర కూడా ఉంటుంది. సో ముద్రతో పాటుగా ఆసనం చేస్తాం, ఇది అందరూ చేయొచ్చు. ఈ ఆసనం ప్రత్యేకత, ఇది అమ్మవారి ఆసనం, అంటే దీన్ని శక్తి ఆసనం అని చెప్పొచ్చు. అలాగే దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, మాతంగి ఆసనం. మాతంగి ముద్రతో చేస్తున్నాం కాబట్టి ఇది మాతంగి ఆసనం అని కూడా అంటారు. సో ఆసనం ఎలా చేయాలో చూద్దాం. ఇది నిలబడి చేసేటువంటి ఆసనం. మీరు లెగ్స్ రెండు కంఫర్టబుల్గా స్ట్రెచ్ చేయండి. కంఫర్టబుల్గా స్ట్రెచ్ చేసిన తర్వాత మీరు రెండు చేతులు పైకి తీసుకువెళ్ళండి. పైకి తీసుకువెళ్ళిన తర్వాత మీరు ముద్రలో ఉండాలి. ఇక్కడ ముద్ర నేను ఫస్ట్ చూపిస్తాను మీకు. మీరు రెండు చేతులు అన్ని వేళ్ళు ఇలా కలిపేసేయండి ఫస్ట్.
అన్ని వేళ్ళు బొటన వేలు కూడా ఇట్లా క్రాస్ చేసి పెట్టేసి ఓన్లీ 2 చేతుల మధ్య వేళ్ళు మాత్రమే తీసుకోండి. 2 చేతుల మధ్య వేళ్ళు ఇలా ఉంచి ఈ ముద్రలో చేయాలి ఆసనం. సో మీకు ముందు నేను చూపిస్తున్నాను, ఎందుకంటే తర్వాత అంత క్లియర్గా ఉండదు కాబట్టి. ఇప్పుడు మీరు లెగ్స్ స్ట్రెచ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ చూసుకుంటూ మీ 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. తీసుకువెళ్ళిన తర్వాత అన్ని వేళ్ళు కలిపి మధ్య వేళ్ళు 2 మాత్రమే పైకి పెట్టండి. ఈ ఆసనంలో ఉన్న తర్వాత మెల్లగా ఉత్కటాసనంలో ఎలా కూర్చుంటామో అలాగే కూర్చోవాలి. జస్ట్ హిప్స్ వెనక్కి పెట్టి కూర్చోవాలి. నీస్ ఇలా ముందుకు రాకూడదు. మీరు హిప్స్ వెనక్కి పెట్టి కూర్చోండి. మీ మోచేతులు లూజ్గా ఉన్నా కూడా పర్వాలేదు. మెల్లగా మీ వెన్నెముక నిటారుగా ఉంచండి. హిప్ డౌన్ చేయండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మీ నుదురు మీద ఫోకస్ చేయండి. చేతులు 2 ముద్రలోనే ఉండాలి. మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసేయండి. అగైన్ ఇది ఒకేసారి మీరు ఎక్కువసేపు ఉండలేరు కాబట్టి కనీసం 3 to 6 టైమ్స్ ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలానే మళ్ళీ శ్వాస వదులుతూ కిందకి వెళ్ళాలి. తర్వాత కళ్ళు మూసుకోవాలి. హోల్డ్ చేయండి. అండ్ ఇన్హేల్, స్టాండింగ్ పొజిషన్. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసేయాలి. అగైన్ మెల్లగా శ్వాస వదులుతూ ఇప్పుడు 2 కాలి మడమలు కూడా కొంచెం పైకి లేపండి. ఇట్లా ఉండడానికి ట్రై చేయండి. స్లోలీ హ్యాండ్స్ డౌన్ అండ్ రిలాక్స్. ఇక్కడ మనం మాతంగి ముద్ర చేసాము, శక్తి ఆసనం చేసాం. అంటే మాతంగి ముద్రతో ఈ ఆసనం చేస్తే దీన్ని శక్తి ఆసనం అని అన్నాం. అలాగే మాతంగి ఆసనం అని అన్నాం. ముఖ్యంగా మీరు లెగ్స్ స్ట్రెచ్ చేసి ఎప్పుడైతే హిప్ డౌన్ చేసి కింద కూర్చున్నారో మీ పెల్విక్ మజిల్స్ అన్నీ కూడా మీకు స్ట్రెంగ్తన్ అయితే, ఓపెన్ అయితే, అలాగే ఇన్నర్ థైస్ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. లోయర్ అబ్డామిన్ మీద ఎక్కువ మీకు స్వాదిష్టాన చక్ర దీంట్లో బాగా యాక్టివేట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ముద్ర ఎలా పనిచేస్తుంది? ముద్ర 2 చేతులు మీరు ఇలా పెట్టినప్పుడు మనకి మన పునరుత్పత్తి అవయవాలు అంటే జెనిటల్ ఆర్గాన్స్ లేదా యూట్రస్, ఓవరీస్ అన్నీ కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటాయి. దాని నర్వ్ ఎండింగ్స్ ఇక్కడ ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు మధ్యవేలు ఇలా పెట్టి కూర్చున్నారో, ఇట్లా చేశారో, మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా పుల్ అవుతూ ఉంటాయి ఇక్కడ. సో డైరెక్ట్ దీనికి మీ గర్భాశయానికి కనెక్షన్ ఉంది. రెగ్యులర్గా ఈ ఆసనం మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు మార్నింగ్ 5 minutes ప్రాక్టీస్ పెట్టుకోండి. ఈవినింగ్ టైం ఉంటే మళ్ళీ 5 minutes ప్రాక్టీస్ పెట్టుకోండి. ఈ ముద్రతో చేయండి. నెల రోజులు ఈ ముద్రతో ఈ ఆసనం, శక్తి ఆసనం కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీ గర్భాశయ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. మీరు చేసి చూడండి. ఇంత సింపుల్. 5 minutes ఒకేసారి ఉండాల్సిన అవసరం లేదు. 5 minutes మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి రిలాక్స్ అయ్యి అగైన్ అంటే మళ్ళీ అలా 5 నిమిషాలు టైం పెట్టుకుని ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓస్, అలాగే పిఎంఎస్ ప్రాబ్లమ్స్ అవి కూడా తగ్గుతాయి. ముఖ్యంగా సిస్ట్ అండ్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి, ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అద్భుతమైన ఆసనం శక్తి ఆసనం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.